నమస్తే అండి. నమస్తే. గత 3 సంవత్సరాల నుంచి ఎమరాల్డ్ మిఠాయి షాప్ తరఫున సౌభాగ్య గోశాల మచిలీపట్నంలో తరగటూరు మీ వ్యవసాయ క్షేత్రంలో అక్కడ సంతానం లేని సమస్యతో ఉన్న వాళ్ళకు మాఘ పౌర్ణమి రోజు ఒక ఖీర్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నారు. ఆవు పాలు, ఆవు నెయ్యి, కులాకర్ రైస్, మా పిల్లి సంపత్ అని ఒక ఖీర్ ప్రిపేర్ చేస్తున్నారు. దానివల్ల నేను చూసినంత వరకు రిజల్ట్ ఉంది. అంటే ఎవరైతే 5-10 సంవత్సరాల నుంచి పిల్లలు సంతానాన్ని సమస్యలు వచ్చి ఉచితంగా వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు, ఈ ప్రసాదం ఇస్తున్నారు. అయితే ఈ ప్రసాదం యొక్క ఈ మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఒకటి, ఈ ప్రసాదం ఏదైతే పెడుతున్నారో దాని విశిష్టత. 2, అయితే నాకు తెలిసి 2 చోట్ల జరుగుతుంది. తెలంగాణలో ఇందూరు తిరుమల జరుగుతుంది, వెంకటేశ్వర గుడిలో. 2వది మీ వ్యవసాయ క్షేత్రం. అయితే నాకు వచ్చిన కాల్స్ బట్టి లక్షల్లో ఉన్నారు ఈ సమస్య. అందరికీ మీరు కానీ వాళ్ళు కానీ వసతి ఈ ఏర్పాట్లు చేయలేరు. కాబట్టి ఎవరైతే అక్కడికి మీ చోటికి అక్కడికి రాలేని ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఈ మాఘ పౌర్ణమిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది దీని విశిష్టంగా చెప్పండి. సంతోషం అండి. ప్రకృతి అనుకూలమైన జీవన విధానం గురించి ప్రచారంలో భాగంగా మాఘ పౌర్ణమి రోజు కొత్తగా పెళ్ళైన జంటలు కావచ్చు, లేదా సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఒక అవగాహన కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు అన్నట్లు పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ మందికి చేయలేము కాబట్టి అక్కడైతే ఒక 100 మంది జంటల వరకు అయితే మేము చేస్తున్నాము. అయితే అక్కడికి రాలేని వారు ఏం చేయాలి అని మీరు అడిగారు, మంచి ప్రశ్న. అక్కడికి ఎవరైతే రాలేరో వాళ్ళ ఇంట్లో కూడా ఉండి వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా ప్రతి నెల చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే. బట్ మాఘ పౌర్ణమికి ఒక విశేషం ఉన్నది. ఏం లేదు, జంట చక్కగా వెన్నెల్లో కూర్చోవాలి. పెళ్ళైన జంట కావచ్చు, సంతానలేమితో ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రకృతిలో ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తి అనేది ఈ మాఘ పౌర్ణమి రోజు ఎక్కువ పొందవచ్చు చంద్రుడి వెన్నెల ద్వారా. కాబట్టి ఈ వెన్నెల్ని మనం కూర్చోవాలి. వాళ్ళు ఏదైనా గుడి దగ్గర, ఊరికి దూరంగా ఉన్న ప్రదేశంలో చూస్తే అక్కడ వెన్నెల ఎక్కువ కనిపిస్తుంది. నగరంలో లైట్ స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్ల ఈవెన్ మన టెర్రస్ మీదకి ఎక్కినా అంత వెన్నెల తెలియదు. వెన్నెల తెలియాలంటే ఊరి బయట ఒక గుడి దగ్గర, ఒక గోశాల దగ్గర వెళ్ళి వారు ఒక సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి నెల మనకి అష్టమి నుంచి పౌర్ణమి వరకు అంటే సుమారుగా వారం రోజులు చక్కగా వెన్నెలు ఉంటుంది. సాయంత్రం నుంచే వెన్నెలు ఉంటుంది. ఈ వెన్నెల్ని చక్కగా ఆస్వాదించవచ్చు మనం. కాబట్టి దానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. రోజు సాయంత్రం 2 గంటలు ఆ ఊరి దగ్గరలో బయట ఉన్న అంటే లైట్ ఎఫెక్ట్ తక్కువగా పడే ఒక గుడి దగ్గర చక్కగా కొందరు ప్రణాళిక వేసుకొని అక్కడ వెన్నెల్లో సత్సంగం చేయొచ్చు, భజనలు చేయొచ్చు, లేకపోతే మంచి మంచి పురాణ కథలు వినొచ్చు, కాలక్షేపం చేయొచ్చు. రోజు 2 గంటలు ఆ వెన్నెల్లో గడపాలి. అలాగే అక్కడే ఆ గుడి దగ్గరే ఏదైనా ఒక పాయసం వండుకొని వెన్నెల్లో తినాలి. ఇది ఒక మోటివేషన్ యాక్టివిటీ లాంటిది అన్నమాట. ఫర్దర్గా వీళ్ళు ఏం చేయాలంటే వారు తీసుకునే ఆహారాలు ఉంటాయి కదా, ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, దీని గురించి అవగాహనతో ఉండాలి. ఇలా ఒక 40 రోజులు వారు వ్యక్తిగత జీవితంలో ఒక ప్రణాళికతో కనుక ఆహారాన్ని తీసుకుంటే ఎవరికైనా సరే ఈ సమస్యలు పోతాయి. ఒకటే మనం గమనించవచ్చు, ప్రకృతి నుంచి ప్రతి జీవికి ఇంకో జీవిని పుట్టించే శక్తి ఉన్నది. మరి మనిషికి ఎందుకు జరుగుతుందంటే వారు ఆ ప్రకృతి నియమాలకి దూరంగా జరిగారు. మనందరం తెలుసో తెలియకో చాలా విషయాల్లో. కనుక దీనికి ఒక 40 రోజులు, ఒక మండలం రోజులు ఒక దీక్షలాగా, ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎవరికి వారు పొద్దున్నే ఏ సమయంలో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం 7 గంటల్లో ఏం తీసుకోవాలి, ఈ చిన్నవి ప్రకృతి వైద్య నిపుణులు ఎంతోమంది వీటి గురించి చాలా బాగా వివరణిస్తున్నారు. వారు చెప్పినది చక్కగా ఫాలో అవుతా ఈ ప్రకృతి నియమాలను కనుక ఆచరిస్తే మళ్ళీ అందరికీ మంచి సంతానం కలుగుతుంది. అదే ఇది మాఘ పౌర్ణమి రోజు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు ఖీర్? మిగతా చాలా ఉన్నాయి కదా పౌర్ణమి. అవునవును. మాకు పెద్దలు చెప్పింది, పెద్దల ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే మాఘ పౌర్ణమి నాడు వచ్చే వెన్నెల ముఖ్యంగా సంతాన శక్తిని ఆ నవదంపతులకు ఇచ్చే రోజు అది. కాబట్టి ఆ రోజు వెన్నెల్లో ఒక చక్కటి ఇత్తడి గిన్నెలో ఆవు పాలు బెల్లంతో పాయసం వండుకొని తింటే అది వారికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. అలా వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి ఆ రోజు చేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.